హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలియుగ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు ఒక విషయం గురించి చెప్పబోతున్నాను. కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకుండా పక్కకి తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే చిన్న చిన్న విషయాలకే పక్కకు తప్పుకుంటూ ఉంటారు. కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి. కానీ ప్రయత్నమే మొదలు పెట్టకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు, కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తయినా మిగులుతుంది కదా! ఈ విషయంలో ముందుగా ఓ స్టోరీ గురించి తెలుసుకోండి. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కేవలం కోడి పిల్లల్ని ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్లు వచ్చేసరికి గోళ్లు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడానికి కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరటానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండు దారులు. ఒకటి, ఆహారం లేక చచ్చిపోవడం. రెండవది, తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు టైం పడుతుంది. మార్పు కోసం తన దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలిగోళ్ల మధ్యలో పెట్టుకుని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. బరువుగా ఉన్న తన రెక్కలు తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా! చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితం నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేదెవరు? నీ దారి మార్చేదెవరు? కలలు నీవి, కష్టం నీదే. తలిచేది నువ్వే, తడబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.